కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిల్లో రసభాస జరిగింది. గతంలో కౌన్సిల్లో వైస్ చైర్మన్లు చైర్మన్ పోడియం ప్రక్కనే కూర్చునే వాళ్ళమని, కానీ ఇప్పుడు కొత్తగా కౌన్సిలర్లతో సమానంగా కూర్చోవాలని, కొత్త పద్ధతిలో అవమానిస్తున్నారని మండిపడ్డారు కౌన్సిల్ సభ్యులు. ఈ సందర్భంగా కింద కూర్చొని నిరసన తెలిపారు. అలాగే ప్రోటోకాల్కి విరుద్ధంగా అర్హత లేని వాళ్ళు సమావేశంలో పాల్గొన్నారని ఆరోపించారు. తర్వాత ఈ రోజు ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు ఈ సిస్టమ్ పెట్టడం బాధాకరం అనిపిల్లలాగా మాట్లాడతాం పోతాం కానీ పోలీస్ బందోబస్తుతో కౌన్సిల్ జరిపించింది ఇది ఫస్ట్ టైం. ఇది సిగ్గుచేటు. ఒక నిమిషం ఒక మాట మీరు సభని నడపదలుచుకోలేరు, అందుకే కావాలని ఏదో ఒకటి దీనికి ఎవరైనా ఏంటంటే కౌన్సిల్ సమావేశంలో ఎవరు హాజరు కావాలి అనే దానిపైన మీరు ఎవరైనా అడుగుతున్నారు. దానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారము కౌన్సిల్ హాల్లోకి వచ్చేసి ఎలక్టెడ్ బాడీ ఫస్ట్ ఎవరైతే ఎలక్ట్ అయినారో ప్రజలచే ఎన్నుకోబడిన వాళ్ళు మెయిన్గా ఆలోచిస్తారు. అలాగే నామినేటెడ్ సభ్యులు, అలాగే మనకు ఎక్స్ అఫీషియల్ మెంబర్లుగా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఏమైనా వాళ్ళు ఆదేశం తీసుకుంటే వాళ్ళు అటెండ్ అవుతారు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అనుమతి లేదు. అలాగే మా ఆఫీస్ సిబ్బంది కూడా సెక్షన్స్ తర్వాత సపోర్టెడ్ స్టాఫ్ అటెండ్ అవుతారు. వాళ్ళతో పాటు విలేకరులు కూడా అప్లికేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ కార్డు చూపించి మీడియా హాల్లోకి అనుమతి ఉంటుంది. వీటన్నిటి కూడా చైర్పర్సన్ గారు ఎవరైతే అనుమతిస్తారో ఆ చైర్పర్సన్ గారు ఇచ్చేటువంటి అనుమతి ప్రకారం వాళ్ళు హాజరు కావాల్సి ఉంటుంది. ఈవెన్ ఏదైనా బందోబస్తు తీసుకున్నా కూడా ఎవరైతే గార్డ్స్ కానీ లేదంటే సెక్యూరిటీ ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు కూడా చైర్పర్సన్ గారు అనుమతి లేదు లోరీ వచ్చేదానికి అవకాశం లేదు. ఇప్పుడు ఒక వివరణ ఏంటంటే